మేము అమ్మోళ్ళ ఇంటికి పోయి దండం వరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైవ్ అని వచ్చేస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్స్. అనదర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఈ వ్లాగింగ్ సెక్షన్ అంతా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో ఒక భాగం, కానీ కామెడీ కొంచెం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. షార్ట్ వీడియోస్లో పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది, నో డౌట్ అబౌట్ షార్ట్ వీడియోస్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్లాగింగ్స్ మీరు సపోర్ట్ చేస్తాను, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ స్పెషల్ ధన్యవాదములు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంకా మెయిన్ వచ్చి మన లక్కీ గురించి ఇప్పుడు వీడియో చేయడం. చాలామంది తనకి ఈ కాలు బెనికి 4 to 5 days అవుతుంది ఇప్పటికీ. ఇప్పుడు పర్వాలే, కానీ మార్నింగ్ తను వర్కౌట్ చేస్తాను అని లేచింది. బట్ ఈ రోజుటి కూడా రియల్లీ మీరందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు తనకి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికి, నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తా అన్నారు. మా లైవ్ పెట్టినప్పుడు చాలా మంది అంటా ఉంటారు, అన్న మీతో మాట్లాడుతుంటే మా ఇంట్లో అన్నతో మాట్లాడినట్టు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడినట్టు అనిపిస్తుందని. నిజంగా ఆ మాటలు విన్నప్పుడల్లా మాకు చాలా అంటే చాలా ఒళ్ళు జలగరిస్తూ ఉంటుంది. ఎందుకంటే మాకు కూడా ఒక మాట ఉంటుంది, అందరూ ఉన్నా లేనట్టే అని. సో ఇంత పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు మాకు, దీనికి స్పెషల్ థ్యాంక్స్ యూట్యూబ్ వాళ్ళకి చెప్పుకోవాలి మేము. ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఒక మనిషి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తనకి ఏదైనా షేర్ చేసుకోవాలా, ఎవరు షేర్ చేసుకుంటుంది? గమ్మున ఉంటుంది పాపం, నిజంగానే గమ్మున ఉంటుంది. మేము విడిగా వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కటే, ఇద్దరమే ఉండేది. ఆయన పొద్దున ఎప్పుడో 6కి వెళ్ళిపోతే నైట్ ఎప్పుడో 8కు 8:30 ఒకసారి 12 అట్లా కూడా అయిపోతుంది. ఆయన ఒంటరిగా దాన్ని పడుకొని ఉండేది. విచిత్రం ఏంటంటే తన కాడ ఫోన్ ఉండేది కాదు, టీవీ ఉండేది కాదు. అయినా కూడా పాపం నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది. నాకు పొద్దున్న టిఫిన్ చేయించేసేది, లంచ్ చేయించేసేది. కానీ ఆయన అప్పుడు ఒకరోజు స్విగ్గీకి వెళ్ళేసి జొమాటో కూడా చేస్తా. జొమాటోకి వెళ్ళేసి అప్పుడు ప్రెగ్నెంట్ కాదు అవునా ఎన్టీఆర్ నగర్ ఇంట్లో ఉన్నాం అప్పుడు. ఆమె ఉండేసి బాగా 11:30, 12 అవుతుంది. ఆ టైంలో అంటే నిద్ర వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఫోన్ ఉండేది నా దగ్గర, సైలెంట్లో పెట్టేసి పడుకునేసా. ఫోన్ మోగుతుంది, అసలు ఏం తెలియలేదు. డోర్లు కొట్టి ఇంకా గేట్ దూకేసి వచ్చాడు లోపలికి. దూకడం నేను చెప్తా, ఇది నేను కదా ఎక్స్పీరియన్స్ అయింది, నేను కదా సఫర్ అయింది. నేను మార్నింగ్ అంతా మీషో డెలివరీ బాయ్గా చేసేది, ఈవినింగ్ పార్ట్ టైంగా 7 to 12 వచ్చి జొమాటోలో జాయిన్ అయ్యాను. ఇద్దరమే కదా ఉండేది. అండ్ బాగా ఒకసారి 11:30, 11:40 అరౌండ్ అవుతుంది. తాళం వేసేసుకోండి. బయట ఒక గేట్కి ఒక తాళం ఉంటుంది, భయం ఎక్కువ నాకు. లోపల గేట్ కూడా వేసేసుకోండి. లోపల హాల్లో గేడేసిన, బెడ్రూమ్ లో గేడేసిన, అన్నిట్లో తాళం వేసుకోండి. నాకాడ తాళం లేదు. 11:30, 12 అయిపోయా. అరిచి 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 ఊరే నాయన నాకు వచ్చింది చూడు కోపము. ఇంకట్ట కాదులని అదే ఫోర్స్గా లేచాను చూడు. అంటే కోపంలో మనం ఏమైనా ఎంత పెద్ద గోడ అయినా ఏదైనా బద్దలు కొట్టేయగలం. అది కోపం అనుకున్న అడ్వాంటేజ్. ఆ ఫోర్స్ గట్టి ఎక్కానే, ఏమైందిరా బాత్రూమ్ కాడ రేకులు ఇట్ట వాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇట్ట ఎక్కడం, ఆ వెనక గోక్కోవడం. ఇంకో కోపం వచ్చేసింది, పరపరపర గోక్కునేసింది, చొక్కా చినిగిపోయింది. కోపం వచ్చి ఇంకా కిటికీలు ఒక కిటికీ పడదు, ఎందుకంటే డిష్ వైర్ కిటికీలోంచి లాగాం. ఇట్ట తీసిలా అరస్తా ఉన్నా. వినపడలా. అవును, ఎక్కడో వినిపిస్తా ఉంది. అవును లేచి చూసేనే, చిన్న భయం, ఇలా దెయ్యం ఏమన్నా వచ్చిందేమో ఇంటి రూపంలో. అదే తలుపులు తీలే ఒక అరగంట. అవును కాసేపు అట్లాగే ఉండి తీవే తలుపా అవునంటే నువ్వేనా కిటికీలో నువ్వేనా
చెప్పు నువ్వేనా అంటున్నాడా అంటనే ఉన్నా. అప్పుడు తీసే తలుపు పాపం వాళ్ళు బాధేసింది నాకు. అప్పుడు మొత్తం ఈ పంత బ్లడ్ గీక్కోపోయి. సో ఇది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతా ఉంది. ఒక ఫ్యామిలీ అన్నాం కదా, ఏదైనా మీతో చెప్పుకోవాలనిపిస్తుంది. సో తనకి ఇంకా నేను ఒకటే చెప్పాను, లక్కీ నీకు ఏమనిపించినా ఒక చిన్న వీడియో తీసి వాళ్ళతో షేర్ చేసుకో. నీకు చాలా మంది ఉన్నారు నీతో మాట్లాడడానికి, నీ బాధ చెప్పుకోవడానికి, సంతోషం చెప్పుకోవడానికి అన్నాను. సో అసలు ఈ వీడియో పెట్టింది ఎందుకంటే, అసలు నిజంగా అండి ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, మేము ఇంత లెంతీ వీడియోస్ తీస్తున్నాం కదా, మీకు నచ్చుతున్నాయా? మీరు చూడగలుగుతున్నారా? ప్లీజ్ అండి కామెంట్ రూపంలో ఒకసారి కామెంట్ చేయండి. మేము స్టార్టింగ్లో పెట్టి అలాగే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాము, తర్వాత వీడియోస్ పెట్టడం ఆపేస్తాం. రీసెంట్గా లైవ్లో కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి వ్యూస్ బాగా వస్తున్నాయి, మరీ ఎంత కాకపోయినా కొంచెం రీచ్ వస్తుంది. సో అందుకని ఇప్పుడు తీస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసామంటే, ముందు మా బుడ్డోడు పడుకో ఉన్నాడు, 6:36 వాడు పడుకో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎట్టయితే హోమ్ టూర్ చూపించామో అవుట్డోర్ చూపించాలని. అసలు అవుట్డోర్ ఏం చేయలేము మేము, అంటే గోడ కట్టుకోలేదు, గేట్ పెట్టుకోలేదు, అమౌంట్ కుదరలేదు, చేయలేం. కానీ దీంట్లో చూపించాల్సింది కొంచెం ఉంది, అందుకనే చూపిస్తున్నాము. అట్టే ఉంటే లక్కీ ద్వారా చూపిస్తాను. నిద్రపోతున్న సూర్యుడిని పలకరించడానికి పోతున్న లక్కీ. మీకు ఇప్పటికే చాలా అంటే చాలా డౌట్లు వచ్చేస్తాయి, ఎందుకంటే ఈ గుంటలేంది అని ఒక డౌట్ వచ్చి ఉంటుంది. సో మీకే ఒక చిన్న గ్యాప్ ఇచ్చి అడుగుతున్నాను మిమ్మల్ని నేను, అసలు ఈ గుంటలు ఎందుకు వేసుకున్నాం? ఈ చెట్లు మీకు ఐడియా ఉన్నాయా లేదా? చూడండి, ఇక్కడ నా బుజ్జి తల్లి ఉంది. ఇక్కడ ఈ బుజ్జి తల్లి గురించి మీతో మళ్ళీ మాట్లాడతాను. సో అదిగా లక్కీ నువ్వు సరిగా కనపడలేదు కాబట్టి నేను అటుపక్క వస్తాను, ఇటుపక్క వచ్చి ఇదిగోండి. సో ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి, అక్కడ వస్తుంది బాత్రూమ్. ఆ పిల్లర్ కాడ నుంచి అక్కడికి వస్తుంది. మాకు కొంచెం కుదరలేదు అమౌంట్, అందుకనే బయట పని చేపిలేదు. ఇంకపోతే లక్కీ నువ్వేమన్నా మాట్లాడచ్చు కదా, మళ్ళీ నీ వాయిస్ అడుగుతా ఉన్నారు. ఇవి అయితే చిన్ని నిమ్మకాయ చెట్లు, చిన్ని చెట్లు అప్పుడేసే చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. ఓకే, నా చేతులతో వేసిన చెట్లు అండి 2. ఇదిగో ఇది ఈ ఆకు చెట్టు ఇక్కడ ఉన్నింది. అదే నా బుజ్జి తల్లి అని చెప్పాను కదా, ఆ బకెట్ తీసే. కాలు పాపం మళ్ళీ దెబ్బ నొప్పి పుడుతుందండి పాపం. కూర్చుంటా ఇంకా. ఇది మన వేప చెట్టు. ఇది నేను ఇప్పుడు వరకు అనుకోలే నేను, దీనికి ఇప్పుడే పేరు పెట్టాను నా బుజ్జి తల్లి అని. ఇప్పుడు కెమెరా తీసుకొస్తున్నాను కదా. ఇది ఎందుకు నా బుజ్జి తల్లి అంటే, యాక్చువల్గా ఈ చెట్టు ఇక్కడ ఉన్నింది అనమాట, ఈ స్పాట్లో కనిపిస్తుంది ఇక్కడ ఉన్నింది. ఇది మేము వేసిన చెట్టు కాదు, ఇది మామూలుగా తనంతట తానే వచ్చిన చెట్టు. ఇది ఇక్కడ ఉంటే ఇది చెట్టు పెరిగి ఏర్లు ఆ గోడని బద్దలు కొట్టి ఆ పొలంలోకి వెళ్ళిపోతాయి అంట ఏర్లు. అందుకని ఆ పిల్ల ఏం చేసింది, ఇక్కడ నుంచి చెట్టు పీకేసి ఎడేసింది. ఒరే సరే వేసింది, దీంట్లో ఏముందని అనుకుంటారు కదా, ఇక్కడ నుంచి తీసిన చెట్టు ఇక్కడ వేసింది, చచ్చిపోయింది. భయంకరంగా తిట్టాను ఆ పిల్ల నేను, నువ్వు మనిషివే పశువే, బంగారు లాంటి చెట్టు ఆడుంది కదా, ఎందుకు మేము చంపేసావని. ఆకులన్నీ ఎండిపోయి నిజంగా చచ్చిపోయింది. కానీ నేను ఇక్కడ నుంచి ఈ చెట్లకి వాటికి నీళ్ళు పడతాను కదా, నాకు ఎందుకో ఒకరో నీళ్ళు పట్టాలనిపించింది, పట్టాను. ఏమైంది తర్వాత ఒక వారం రోజులకి చిన్న చిగురాకులు. అసలు అప్పుడే తీయాల్సిన వీడియో ఇది. మా బొడ్డోడు వల్ల కొంచెం వీడియోలు సరిగ్గా తీయలేకపోతున్నాము. ఇంత మాత్రం ఉంటే చిన్న ఆకులు. ఆ లక్కీ అని పెద్దగా పిలిచాను, లక్కీ ఆ చెట్టు బతికింది. చూడండి ఇప్పుడు చూడండి ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు చూడండి. మా బుజ్జి తల్లి బతికింది. మీరందరూ బుజ్జి తల్లికి హాయ్ అని కామెంట్ చేసి పేరు మెన్షన్ చేయండి, బుజ్జి తల్లి. ఇంకా చిన్న రాయి మీద కూర్చోవాల్సింది. సో ఇంకొచ్చి నేనే మాట్లాడతాను, నువ్వే మాట్లాడుతురా. ఎందుకంటే వాళ్ళు అంటా ఉన్నారు, ఒరే కుప్పతోటి మొహముడా నువ్వెందుకు ఊరినే వస్తున్నావు, మేము లక్కీ ఫ్యాన్స్ కదా, లక్కీ కదా రావాలి, నువ్వేమరా ఆయన కుప్పతోటి మొహం వేసుకున్నావు అంటున్నారు. కాబట్టి సో ఏంటది అసలు అంతలా గుంట ఎందుకు తవ్వారు?
ఇంతలాగుంటే ఎందుకు తవ్వారు అంటే హైబ్రిడ్ చెట్లు అనమాట ఇవి. మొత్తం 7 చెట్లు తెప్పించాం మేము కేరళ నుంచి. వాయమ్మో 7 చెట్లు ఇంగ్లీష్ మీడియం. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. కొంచెం వచ్చినాయండి ఇంగ్లీషు. ఏంటి 7 అంటావా? సరే 7 చెట్లు తెప్పించాము కేరళ నుంచి మనం యూట్యూబ్లో చూసి 7 చెట్లు తెప్పించాం. ఇదైతే తీగా ఉంటాయన్నమాట చెట్టు కాయలు, ఒక్కోటి ఒక్కో రకం అండి. ఇదైతే గంగా భవాని. ఈ చెట్టు ఇక్కడ అసలు గుంట ఎందుకు తీయాల్సింది వచ్చిందంటే అతను కాల్ చేసాం కదా కేరళ అతనికి ఫోన్ చేసినప్పుడు, ఈ యొక్క చెట్టుని ఒక 3 అడుగులు తవ్వి వేసుకుంటే మీకు చాలా మంచిదండి, ఎదిగే కొద్దీ మీరు గుంటను పుడుచుకుంటూ రావచ్చు, కొంచెం హైబ్రిడ్ కాబట్టి కరెక్ట్గా మీ అంత వచ్చేస్తే చేతికి అందిపోతాయి కాయలు అన్నారు. అందువల్ల జేసీపీని తీసుకొని వచ్చి మరి గుండు తవ్వి ఆ రోజు నైట్ అయిపోయిందండి. చీకట్లో కూడా జేసీబీతో మామూలు జేసీబీ తవ్విచ్చారంటే అందరు నవ్వారు మసాజ్ చూసి. ఎందుకు జేసీబీ అంటే ఇదేంటంటే చెట్లకి గుంటలు రావాలంటే అందరు నవ్వారు మసాజ్ చూసి. సో తర్వాత ఇది మామిడికాయ చెట్టు, ఇష్టమైన అంటు మామిడికాయ చెట్టు. ఏంటి అంటు మామిడికాయ చెట్టు, దీని కాయ కూడా నేను కోసుకొని తినేసా. ఎవరన్నా చెట్టు తెచ్చుకుంటారు, ఈ అమ్మాయి చెట్టుతో పాటు కాయ కూడా తెచ్చుకుంది. అంటే నమ్మలేదు ఇది అంటు మామిడికాయ చెట్టు కాదు కదా అని. సో అందుకని ఏమంటే చెట్టు కూడా కోసుకొని తినేసింది. ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే 7 చెట్లలో ఒక చెట్టు చచ్చిపోయింది. లేదు బతుకుంది, అదిగో కొమ్మ వస్తా. ఇక్కడ చూడండి చెట్టు అవంతం చచ్చిపోయి ఉంటే బతికింది అంటుంది. అవును బతుకుంది. ప్రకృతిని మాకు ఇచ్చిన ఒక స్పెషల్. ఇది దీని గురించి చెప్పలా, ఇది గంగా భవాని. ఎల్లో కలర్ ఉంటది కదా చూపి, కేరళ కాయ ఎల్లో కలర్ లో ఉంటది కదా పెద్ద కాయ చెట్టు, అది అన్నమాట. ఇది పాపం 7 రకాల చెట్లు చనిపోయింది. ఇక్కడ ఏంటంటే మేము అది లెక్కి అల్లుకోపోయింది. అల్లుకోపోకూడదట. సరే అట్టే ఉండొచ్చులే. మేము ఎందుకంటే ఏం కాదు ఊరే మీ పోద్దిమే. ఏమండి ఆ చెట్టుకి మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ తిని ఆడ ఇసిరేసాము. ప్రకృతి మా బాధ చూసి లక్కీ బాధ చూసి పాపం పుచ్చకాయ నేనే కాస్తాను నా అంతటికి నాయనే కోసుకొని తినండి రాని, పచ్చిగా ఉంది ఇప్పుడే తీసేస్తాడు పిల్ల. ఇంకా పోతే ఆ చెట్టు ఏందమ్మా అదే దాసాని చెట్టు, పూలు దాసరి నారాయణ చెట్టు, అదే దాసాని చెట్టు. ఓకే దిగండి పువ్వు పోసేసా, శబాష్ ఇంటి ఇల్లాలనిపించావు. ఇది ఒక రకమైన చెట్టు. యాక్చువల్ గా ఈ అమ్మాయి ఏది పడితే చెప్తుంది కానీ మాకు తెలియదు. 7 రకాల్లో ఒకటి ఎల్లో కలరు కేరళ కాయ, ఇంకోటి స్వీట్ కాయ, ఇంకోటి లేతకాయ, మిగతా ఏందో తెలియదు. మాకు తెలిసినంత వరకు మేము చెప్పాము. ఇంకా తర్వాత వచ్చి ఇది ఇంకా ఓవర్ లాస్ట్గా కొంచెం చూపిస్తాను మీకు. అక్కడ నుంచి అక్కడ లాస్ట్లో బాత్రూమ్ వస్తుంది. ఇంక ఇదంతా గార్డెన్ ఏరియా అయిపోతుంది అనమాట. చెట్లు వేసుకుంటాము. ఆ ఫ్యూచర్లో కొంచెం డబ్బులు కానీ వస్తే ఇక్కడ ఒక రేకు లాగేసుకొని ఇక్కడ దాకా వేసేసుకుంటాము. సో ఇది అక్కడ చిన్న చెట్లు, అది కూడా దాసాని చెట్టే, అది దాసాని చెట్టే. అది బాయ, అక్కడ ప్రస్తుతానికి గోడ, ఇంకొక దాసాని చెట్టు. బాగా ఇంత హైట్ వచ్చిందండి, బర్రెలు తినేసాయి. ఆ గేట్ లేకపోయేసరికి బాగా ఇంత హైట్ వచ్చింది చెట్టు. ఇంతకు ముందు ఆ గేట్ కూడా లేదు అసలు, అది అడి కూడా లేదు. ఆ తర్వాత ఈ బర్రెలు వచ్చి తినేస్తా ఉండేసరికి ఇది టెంకాయ చెట్లు కూడా ఇదిగో ఈ రెక్కలన్నీ తినేసాయి. సో అందుకని ఆ దడి కొంచెం ఆ గేటు తెప్పించుకొని చేపించుకున్నాం ప్రస్తుతానికి. ఇంకా పోతే అక్కడ 3 చెట్లు టెంకాయలు, 4 అక్కడ 3 ఇక్కడ 4. ఇందండి ఇది కూడా సేమ్ ఇంత గుంటలు. ఈ గడ్డి అంతా పీకాల కొంచెం కొంచెంగా చేస్తా ఉన్నా. అది ఇంకొక యాప్ చెట్టు, అది చచ్చిపోయింది. ఇది అది చచ్చిపోయిందని ఈ చెట్టు తెచ్చాము, ఈ యాప్ చెట్టు. ఇది కూడా చచ్చిపోయినట్టుంది. మేము వదిలి గమ్మని తెల్లే. అది ఈ చెట్టు కూడా చచ్చిందో లేదో తెలియట్లేదు, కానీ నీళ్ళైతే రోజు పోస్తున్నాం. ఇంకా పోతే ఇది ఒకటి. ఈ చెట్టు మాత్రం బాగా గ్రోత్ అవుతుంది. ఈ చెట్లలో 7 చెట్లలో మాకు నచ్చిన చెట్టు ఏంటంటే ఈ చెట్టు అండి. ఎక్కడ ఇబ్బంది కలగకుండా బాగా కొంచెం వచ్చింది. ఇందుకు ఇది వచ్చి ఇది కూడా ఒక చెట్టు, కొంచెం ఇది కూడా బాగా వచ్చింది. ఏడొచ్చింది పర్వాలే, కొంచెం హైట్ వచ్చింది. మీకు మన టెంకాయల చెట్ల గురించి ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలాగ పెంచుకోవాలి మాకైతే రియల్లీ అసలు ఐడియా లేదు. దీనికి మందులు కూడా తెస్తుందండి మా మమ్మీ. సో ఇంకంతే. మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో తెలియదు, లైట్లు కూడా ఇంకా వేయలేదు.
ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మేము ఇప్పుడే వచ్చాము నెల్లూరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అవుతా ఉంది. వచ్చాము ఇంకా మీకు ఈ అవుట్డోర్ చాలా రోజు చూపిద్దాం అనుకుంటా ఉన్నాను. కాసేపు మీతో కూడా సరిగ్గా తీసేమో లేదో తెలీదు, మీరైతే అప్సెట్ అవగాకండి ఏంటి ఇలా ఉంది అనేసి. ఇల్లు కొంచెం అనీజీగా ఉంది మీకు అవుట్ సైడ్, మీరు అర్థం చేసుకుంటారు. వర్షం వచ్చి ఇక్కడైతే ట్రాక్టర్ ఇసుక తోలిపించామండి, మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. సరే అండి, ఇంకా బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.